ఇంకొక అంశము అప్పుడే ఈ సంకీర్ణ సర్కార్ అంటే దేశంలో ఏకపక్షంగా ఉండాలన్నా ఉండకూడదా పక్కన పెడితే సంకీర్ణం రావడం అనేటువంటిది దేశానికి ఏ రోజు కూడా మంచిది కాదు. ప్రతిరోజు కీచులాటలు ఉంటాయి, ప్రతిరోజు ప్రతి అంశం పైన సమీక్షలు చేయాల్సినటువంటి కర్మ పడుతుంది. ఒక మంచి విషయం దేశం కోసం, లాభం కోసం, దేశ అవసరం కోసం చేసేది అగ్నిపథ్ అనేటువంటి దాన్ని ఈరోజు సమీక్షించాలని జేడీయూ తొలి డిమాండ్. వన్ నేషన్ వన్ పోల్కు ఓకే, దేశవ్యాప్త కులగణనకు బీహార్కు ప్రత్యేక హోదా కావాలి, యూసీసీపై భాగస్వాములతో చర్చించాలి, కేసీ త్యాగి సమీక్షకు చిరాగ్ మద్దతు. రోజు ఇక గొంతమ్మ కోరికలు కోరడం అనేటువంటిది మొదలవుతుంది. ఈ చక్రాలు తిప్పుడు, కోరికలు కోరడు, ఇవి మేం చెప్తూనే నడుస్తున్నటువంటిది రావడం వల్ల గత 10 సంవత్సరాల్లో ఈ పిచ్చి పిచ్చి కోరికలు లేకపోవడం వల్లనే దేశంలో చాలా స్పష్టమైనటువంటి, అవసరమైనటువంటి, బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వచ్చింది. ఇదే సంకీర్ణ సర్కారు ఉంటే 370 ఆర్టికల్ వచ్చి తీసేయగలిగే వాళ్ళమా? ఇదే ఉంటే ఇవాళ సిఏ అమలు జరిగేదా? ఇదే ఉంటే ట్రిపుల్ తలాక్ పైన వ్యతిరేకంగా అంటే దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సంకీర్ణ సర్కారు వల్ల అది బీజేపీ కానీ అది కాంగ్రెస్ కానీ ఏవైనా సరే బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే సంకీర్ణ సర్కారు ఉండడం అనేటువంటిది మంచిది కాదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారా, అవి దేశానికి చేటైతాయా అనేటువంటిది అది తర్వాత విషయము. కానీ సంకీర్ణ సర్కారు ఉండడం వల్ల దేశము వెనక్కిపోతుంది, అభివృద్ధి వెనక్కిపోతుంది అనేటువంటిది చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయము. కేవలం ఒక 30 స్థానాలు తగ్గడం వల్ల జరిగేటువంటి తతంగం ఇది. అగ్నిపథ్ను సమీక్షించాలి. కేంద్రంలో వరుసగా 3సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి అగ్నిపథ్ అంశము తలనొప్పిగా మారేలా ఉంది. ఇవాళ అగ్నిపథ్ తోటి ఆగుతుందని కూడా అనుకోము. బీహార్కు ప్రత్యేక హోదా, బీహార్లో ఇన్నేళ్ల పాటు పరిపాలనలో ఉన్నటువంటి నితీష్ కుమార్ 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు పేదరికం లేకుండా చేయలేకపోయారు? ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసేటువంటి జేడీయూ, సంకీర్ణంలో ఉన్నటువంటి బీజేపీ అయినా సరే, జేడీయూ అయినా సరే బీహార్ను ఎందుకు మార్చలేకపోయారు? బీహార్ను గుండారాజు నుంచి ఎందుకు మార్చలేకపోయారు? సో ప్రజల మానసిక స్థితి మారాలి. తాయిలాలు ఇచ్చి ఉచితాల కోసము ఇచ్చేటువంటివి యూపీలో చూస్తున్నాం కదా. కాంగ్రెస్ ఆఫీసు ముంగడిపోయి మాకు 1,00,000 ఇస్తున్నారు కదా, ఏమైంది, లక్షలు ఇస్తలేరు అనేటువంటి క్యూలు కడుతున్నారు. ఇక్కడ కర్ణాటకలో కూడా అదే జరుగుతున్నది. ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, ఏమైందని పోయిన వాళ్ళంతా ఎవరో కూడా తెలుసు. సో దేశంలో ఒక వర్గము వాళ్ళ అవసరాల కోసం తప్ప దేశ అవసరాల కోసం ఆలోచించడం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశం ముఖ్యం కాదు అనుకునేటువంటి వర్గాలు చాలా ఈ ఫలితాల ద్వారా పాలేంటియో నీళ్ళేంటియో దేశంలో దేశం కోసం ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు, దేశం వ్యతిరేకం కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు, చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఈ వచ్చినటువంటి ఫలితాలు చాలా స్పష్టంగా కనబడుతున్నది. అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తామని ప్రకటించారు. అగ్నిపథ్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అది ఎన్నికల సమయంలో స్పష్టంగా కనిపించిందని త్యాగి చెప్పారు. 240 సీట్లు వచ్చిన తర్వాత అది వ్యతిరేకత ఎట్లయితుంది? 240 సీట్లు వచ్చినాయి కదా. వ్యతిరేకత అంటే మొత్తం 100కో 99కో కాంగ్రెస్ లాగా 99 పడిపోతే అది వ్యతిరేకత అవుతుంది. కానీ ఇది వ్యతిరేకత ఎట్లయితుంది? ఉమ్మడి పౌర స్మృతి యూసీసీపై మాత్రం భాగస్వాములందరినీ సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని, బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలి. ప్రత్యేక హోదా వచ్చిందంటే ఇక మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి, ఒకటి నుంచి ఒకటి, ఇంకొకటి నుంచి ఇంకొకటి. సో దేశంలో సంకీర్ణ సర్కారు, బీజేపీ అయినా సొంతంగా మెజార్టీ రావాల్సిందే, కాంగ్రెస్ అయినా సొంతంగా మెజార్టీ రాకపోతే భాగస్వామ్య పక్షాల గొంతెమ్మ కోరికలు తీర్చడానికే గతంలో మన్మోహన్ సింగ్ అయినా సరే, అంతకుముందు వాజ్పేయి అయినా సరే, అంతకుముందు పివి నరసింహారావు అయినా సరే దేశం ఆర్థికంగా వెనుకబాటుకు సంకీర్ణ సర్కారులు చేసినటువంటి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగానే వాళ్ళ కోరికలు ఉంటాయి, పనికిరాని అనేకమైనటువంటి డిమాండ్లు వస్తాయి. ఈ విషయాలపైన స్పష్టంగా రావాల్సిందే.